రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా కామారెడ్డి జిల్లా ఉప్పల్ వాయి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఆల పర్వారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 10 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల అధ్యక్షులు గురజాల నారాయణ రెడ్డి, గ్రామ వీడీసీ అధ్యక్షులు లెంకల రాజిరెడ్డి, రైతు బంధు ఉప అధ్యక్షులు కాల హనుమన్లు పాల్గొన్నారు. పోరాట ఫలితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 జూన్ 2వ తారీఖు నాడు అమరవీరుల త్యాగాల ఫలితంగా మనం 4 గంటల కరెంటుగా పునరుద్ధరించి తెలంగాణను భారతదేశ మన శ్రమ దోపిడీ చేస్తారనే ఉద్దేశంతో చాలా మేధావులు మనకు సహకరించారు. మరి దానికి వారి అందరికీ వారి బలిదానాలకు మనము ఎప్పుడైనా కానీ వాళ్ళకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మన యువత కూడా అందరూ మేలుకొని ఇప్పటికైనా మనం సాధించుకున్న తెలంగాణను మరి మనము మంచిగా డెవలప్ చేసుకొని మరి దాని అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాం. రెండో విషయం, మన పెద్దలు చెప్పినట్టు మరి మనం 10 ఏళ్ళు పరిపాలన చేసినాం. వచ్చిన ఏర్పడ్డాక తెలంగాణలో ఎవరికైనా ఏర్పడ్డ సంసారం ఎట్లుంటుందంటే కొంచెం ఇబ్బందులు ఉంటామాట వాస్తవమే. ఓ ఏడాది 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు మరి మనకు అవకతవకలు జరిగి కొంచెం ఇబ్బందులు అయినమాట వాస్తవమే. తర్వాత 10 సంవత్సరాల బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. మరి ఇప్పుడు ఏదో చిన్న మిస్టేక్ వలన మనం స్వల్ప మెజార్టీతోని పర్సెంటేజ్ ప్రకారం కూడా కొంచెం ఓట్లలోనే మనం ఓడిపోయినాం. దాని గురించి బాధించవలసిన పని లేదు. మనము విప్లవ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ ఇప్పటికైనా ఓటమిని అంగీకరించే ధైర్యం మనకున్నది. గెలుపును ఓటమిని రెండింటిని అంగీకరించే పార్టీ కాబట్టి మనం త్వరలోనే మళ్ళీ 2-3 సంవత్సరాలు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. మనందరూ మార్పు కోరుకుంటూ ఇప్పటికే దాదాపు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు మనం నష్టపోతున్నటువంటి తెలంగాణ మనం ప్రజలము నిధులు నియామకాల మీద పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితం 1969లోనే మనకు తెలంగాణ వచ్చేది. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చే తెలంగాణను మన కాంగ్రెస్ వాళ్ళు ముందుకోవడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి తెలంగాణ రాకుండా ఎన్నో మనము నష్టాలను గురి అయినాం. ఇప్పుడు ఆ నష్టాలను గురి అయిన తరంలో